ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మరికొద్ది రోజుల్లో దీపావళి రాబోతుంది, అలాగే ధన్తెరస్ కూడా ఉంటుంది. సో ఆ రోజున 7 వస్తువులను ఇంటికి తీసుకురావడం మర్చిపోవద్దు. అదేంటో వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్లు వచ్చేస్తుంది. ఇక ధన్తెరస్ పండుగను ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని కృష్ణ పక్ష త్రయోదశి నాడు జరుపుకుంటారు. ఈ రోజు నుండి 5 రోజుల దీపావళి పండుగ ప్రారంభమవుతుంది. ధన్తెరస్ రోజున షాపింగ్ చేయడం ఆచారం. ఈ రోజున షాపింగ్ చేయడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. ఈ ఏడాది నవంబర్ 2 మంగళవారం నాడు పవిత్రమైన పండుగ ధన్తెరస్ వస్తుంది. ఈరోజు చాలా మంది ప్రజలు బంగారం, వెండి పాత్రలు మొదలైనవి కొనుగోలు చేస్తారు. కానీ మీరు ఏ షాపింగ్ చేసినా ధన్తెరస్ రోజున 7 వస్తువులు కొని ఇంటికి తీసుకురావాలని, వాటి వల్ల మంచి జరుగుతుందని నమ్ముతారు. మరి ఆ 7 వస్తువుల్లో ముందుగా ఇత్తడి వస్తువు. ధన్తెరస్ రోజున ప్రతి ఒక్కరూ బంగారు వస్తువును కొనుగోలు చేయలేరు. అలాంటప్పుడు ఇత్తడి పాత్రను కొనుగోలు చేయాలి. ధన్తెరస్ రోజున ధన్వంతరి అవతార దినం. సముద్ర మథనం సమయంలో ధన్వంతరి భగవంతుడు వచ్చాడు. ఆయన ఒక చేతిలో అమృతంతో నిండిన ఇత్తడి కలశం, మిగతా చేతుల్లో ఇతర వస్తువులు ఉన్నాయి. ధన్తెరస్లో ఇత్తడి పాత్రలను కొనడం చాలా శుభప్రదం అంటారు. ఈ పాత్రను కొనుగోలు చేసిన తర్వాత దానిలో కొంత బియ్యం లేదా ఏదైనా తీపి వస్తువును ఉంచి ఇంటికి తీసుకురావాలి. ఇక రెండో వస్తువు వెండి నాణెం. మీరు వెండి ఆభరణాలు కొనుగోలు చేయలేకపోతే వెండి నాణెం కొని తీసుకురండి. ఈ నాణెం పెద్దగా ఖర్చు ఉండదు. దానివల్ల ఇంటికి చాలా శుభప్రదం. దీపావళి లక్ష్మీదేవిని పూజించే పండుగ కాబట్టి లక్ష్మీదేవి, గణపతి బొమ్మను ముద్రించే నాణ్యాలను కొనుగోలు చేయడం మంచిది. దీపావళి రోజున పూజా సమయంలో ఈ నాణ్యాన్ని పూజించాలి. ఇక మూడో వస్తువు చీపురు. చీపురును లక్ష్మీదేవి రూపంగా నమ్ముతారు. ఇది ఇంటి నుండి పేదరికాన్ని తొలగించడానికి పనిచేస్తుంది. ధన్తెరస్ రోజున మీరు చీపురును కొని తీసుకురావాలి. దీపావళి నాడు ఈ చీపురును ఉపయోగించి మలినాన్ని తొలగించాలి. ఇక నాలుగో వస్తువు చెక్కు చెదరకుండా అన్నాన్ని అక్షత అంటారు. అదృష్టం, శ్రేయస్సు దాని చిహ్నంగా నమ్ముతారు. ధన్తెరస్ రోజున అక్షతను ఇంట్లోకి తీసుకురావాలి. దీంతో సంపద పెరుగుతుంది. ఇక గోమతి చక్రం. కుటుంబంలోని వారందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏ కుటుంబమైనా సుభిక్షంగా, ఆనందంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండటానికి 11 గోమేధిక చక్రాలను కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావాలి. దీపావళి రోజున వాటిని పూజించాలి. దీని తర్వాత వాటిని పసుపు గుడ్డలో కట్టి వాటిని ఖజానాలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోని ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు, కుటుంబంలో శ్రేయస్సు ఉంటుంది. శ్రీయంత్రం. ఇక శ్రీయంత్రం లక్ష్మీదేవి చాలా ప్రియమైనది. ధన్తెరస్ రోజున శ్రీయంత్రాన్ని ఇంటికి తెచ్చి దీపావళి రోజున పూజించాలి. ఇంట్లో శ్రీయంత్రం ఇప్పటికీ ఉన్నట్లయితే మీరు ధన్తెరస్ రోజున లక్ష్మీ, గణపతి దేవి విగ్రహాలను కొనుగోలు చేసి దీపావళి రోజున పూజించాలి. ఇక కొత్తిమీర గింజలు. ధన్తెరస్ రోజున కొత్తిమీర గింజలను కొనుగోలు చేయాలి. వాటిని దీపావళి రోజున లక్ష్మీదేవికి సమర్పించాలి. తర్వాత మీరు ఇంటి తోట లేదా కొండలో కొన్ని విత్తనాలు వేయాలి. ఈ గింజల నుండి పెరుగుతున్న కొత్తిమీర ఆకులు ఇంట్లో ఆనందం, శ్రేయస్సును కలిగిస్తాయని నమ్ముతారు. కాబట్టి ధన్తెరస్ రోజున ఈ 7 వస్తువులను తప్పకుండా ఇంటికి తీసుకురావడం మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.